మీరు రామ్ చరణ్ గురించి చేసిన కామెంట్లు ఏవో, నాగబాబు చాలా సీరియస్ అయ్యాడు, ఇప్పుడు మెగా ఫ్యామిలీ ఎట్లా ఉంటుంది మీతోటి? అది నాకు అసలు ఈ నాగబాబు కామెంట్లు చేయకముందు కూడా నాకు మెగా ఫ్యామిలీతో దాదాపు 10 సంవత్సరాల నుంచి సంబంధం లేదు. కామెంట్ చేసిన తర్వాత కూడా 10 సంవత్సరాల నుంచి అది 2 సంవత్సరాల నుంచి సంబంధం లేదు. నాగబాబు నా శిష్యుడు లాంటి వాడు చిన్నప్పుడు కూడా నాకు చాలా దగ్గర వాడు. ఓకే. ఆ స్పీచ్లో ఆ ఒక్క బిట్టే వినిపించారు నాగబాబుకి. ఆ స్పీచ్లో నేను చాలా పొగిడాను వాళ్ళని. రామ్ చరణ్ తేజ అంటే రాముడి చరణాల దగ్గర ఉండేవాడు, తేజస్సు లాగా వెలిగేవాడని. ఆంజనేయులండి. ఓకే. పవన్ కళ్యాణ్ అంటే గాలితో మంగళం అంటే ఆంజనేయులు. ఇలాంటి ఆంజనేయుల భక్తులు వీళ్ళు అనుకుంటే అదంతా ఎడిట్ చేసి ఒక చిన్న కామెంట్, నెగిటివ్ కామెంట్ ఒకటే చెప్పేసి నాగబాబుకే కాదు ఎవరికన్నా ఒళ్ళు మండుతుంది. ఇప్పుడు మరి మీరు అభిలాష, ఛాలెంజ్ ఇట్లాంటి సినిమాలు చాలా చేశారు కదా చిరంజీవి గారితో. మరి వాళ్ళ కుటుంబం వాళ్ళతో కానీ ఆ చిరంజీవి గారు లేదా మిగతా వాళ్ళతోటి తర్వాత వాళ్ళతోటి ఏమన్నా ఇంక కొత్తగా సినిమాలు ఏమన్నా ఆలోచన? ఫస్ట్ పాయింట్ ఏంటంటే సినిమా ఫీల్డ్లో ఎలా ఉంటుందంటే అండి, వీ షుడ్ బీ ఇన్ టచ్ విత్ దెమ్. ఫంక్షన్కి వెళ్ళాలి. మీరు నమ్ముతారో నమ్మరో, నేను ఏ ఫంక్షన్కి వెళ్ళనండి. అవును. మా తమ్ముడి కొడుకు పెళ్ళికి కూడా వెళ్ళను నేను. అదేంటి? పెళ్ళి అయిపోయిన తర్వాత వెళ్ళి వాళ్ళకి బట్టలు పెట్టి ఆశీర్వదించి వస్తాను. 130,000 ఆఫ్ పీపుల్ మధ్యలో వెళ్ళి ఆ క్యూలో నిలబడి ఇట్లా చేయటం నాకు నచ్చదు. ఐ హ్యావ్ మై ఓన్ బిలీవ్స్. కాబట్టి వాళ్ళు బాధపడతారు కదా, సొంత అన్నయ్య సంతోషిస్తారు. సొంత అన్నయ్య అంటే ఆ టైంకి ఉండే ముచ్చట వేరు కదా. వాడు నా తీరి తెలిసిన వాళ్ళు ఎవరు బాధపడరండి, అస్సలు బాధపడరు, 100% బాధపడరు. వీడు ఇంతే, వీడు వస్తాడు కానీ హీ గివ్స్ మోర్ దాన్ వాట్ ఆల్ అదర్స్ గివ్. తర్వాత హెల్ప్ చేయటం, తర్వాత ఇవన్నీ ఉంటాయి కదా. ఓకే. అదే తెలిసిన తర్వాత మనం ఏంటో అవతలకి తెలిసిన తర్వాత వీడు ఇంతే అనుకున్న తర్వాత వాళ్ళు మన గురించి వాడికి అంత టైం కూడా ఉండదు, ఏమనుకోరండి. ఓకే. 1,00,000 మంది నా కొడుకు పెళ్ళికి రావాలనుకుంటే యు ఆర్ సఫరింగ్ ఫ్రమ్ ఐడెంటిటీ క్రైసిస్. అది నా ఉద్దేశం. ఓకే. ఇంతమంది వస్తే ఇంత పాపులారిటీ ఉందని చెప్పుకునేవాడు అంతమందిని పిలుస్తాడు. ఎందుకంత దండగా? వాళ్ళందరికీ పెట్రోల్ వేస్ట్, కార్లు వేస్ట్, అంత దూరం వెళ్ళటం వేస్ట్, అంతా వేస్ట్ అని నా థీరీ. ఓకే. కాబట్టి వాళ్ళకి నా థీరీస్ తెలుసు. రైట్. గోయింగ్ బ్యాక్ టు దిస్, ఈ సినిమా ఫంక్షన్స్కి వీటికి వెళ్ళినప్పుడు ఇది ఉండదండి. అవును. కంపాటిబిలిటీ ఉండదు. అందుకని నేను దూరం అయిపోయాను. ఓకే. నాకంత ఇప్పుడు తపన కూడా లేదు వెళ్ళి ఎవడో డైరెక్టర్ చెప్పేదానికి స్క్రీన్ ప్లే రాసి లేకపోతే ఎవరో చేసేదానికి చేయాలని ఇదేం లేదు. ఓకే. ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ మై పర్సనల్. చిన్నపిల్లలతో ఆడుకోవటం, చిన్నపిల్లలతో మాటలు, వాళ్ళ కబుర్లు చెప్పటం. ఇప్పుడు రేపే వెళ్తున్నాను 4 days తిరుపతి, కడప, ఇవన్నీ వెళ్తున్నాను. బాగుంటుంది. బీటెక్ స్టూడెంట్స్కి హౌ టు స్టడీ చెప్పడం కోసం. వాళ్ళకి దీని మీద సైకలాజికల్గా కానీ వాళ్ళ విజయానికి ఎట్లా. ఈ డబ్బంతా నా పూర్ స్టూడెంట్స్కి వెళ్ళటం కూడా నాకు హ్యాపీ. ఎంతమంది పూర్ స్టూడెంట్స్? అలా ఉండదండి, ఒక్కో రోజు ఒకళ్ళు వస్తారు, నెక్స్ట్ డే ఇంకోళ్ళు వస్తారు, ఇంకో బ్యాచ్ వస్తుంది. ఓకే. ఓన్లీ ట్రైబల్ స్టూడెంట్స్కి. ట్రైబల్ విద్యాపీఠంలో గుడి ఉంది, సరస్వతి గుడి. మళ్ళీ గుడి ఎందుకు కట్టేవాళ్ళ కాడకండి, సరస్వతి గుడి ఉంది. అక్కడ ఆడిటోరియం ఉంది, ప్లే గ్రౌండ్, స్విమ్మింగ్ పూలు. ఎక్కడ? కాకినాడ. సరస్వతి విద్యాపీఠం. అక్కడ పొద్దున అంటే మామూలుగా RSS ఆధ్వర్యంలో జరిగే సరస్వతి విద్యాపీఠ వేరు, మీది నడిపేది వేరు. నా దానికి అది పెట్టుకున్నాను, సరస్వతి కదా అని చెప్పి మీరు పెట్టుకున్నారు అంతే. అక్కడ పొద్దున వచ్చి సాయంత్రం వెళ్ళిపోతారు. వెళ్ళేటప్పుడు వాళ్ళకి కొంచెం బట్టలు, షూస్ బట్టలు, చెప్పులు అవన్నీ ఇచ్చి పంపిస్తాం అన్నమాట. సో అదొక మీకు చాలా సంతృప్తినిచ్చేటువంటి కార్యక్రమం. సంతృప్తిని అంటే దానికి చాలా డబ్బులు కావాలి, సంతృప్తి ప్లస్ వర్క్ కూడా ఉంటుంది. ఇందాక మీరు అదే ఈ కాంబినేషన్లో ఏమన్నా సినిమా రావచ్చా అన్న దగ్గర నుంచి వేరే కాంబినేషన్లో రావాలి అంటే నేను హిట్ ఇవ్వాలండి ఫస్ట్ స్క్రీన్ ప్లే రైటర్గా. ఓకే. లేకపోతే ఏ ప్రొడ్యూసర్ పిలవడు కదా. ఫస్ట్ పాయింట్ ఇది. రెండో పాయింట్ నేను వెళ్ళాలి, వాళ్ళు పిలిస్తే. నేను దాదాపు వెళ్ళను ఇంక. ఇప్పుడు స్క్రీన్ ప్లే చేసి ఏదైనా సరదాగా ఫ్రీగా వెళ్ళి ఒక సాయంత్రం కూర్చొని స్టోరీ చెప్తే విని బాగానే ఉందని చెప్పడమే తప్ప రెగ్యులర్గా కూర్చుంటే ఇవి పోతాయండి, ఈ యాక్టివిటీస్ పోతాయి. ఫిక్షన్లో మీరు బాగా ఆరితేరారు కదా, మళ్ళీ ఇప్పుడు ఆ తర్వాత కాలంలో పెద్దగా ఫిక్షన్ రాయటం చెప్పాను కదండి. ఒక సినిమా స్టోరీకి అదే ఒక 4 రోజులు సినిమా చూడటానికి 100 రూపాయలు ఇస్తే చాలు హౌస్ వైఫ్. ఓకే. ఒక పుస్తకం ఫిక్షన్ కొనడానికి 100 రూపాయలు పెట్టి ఒకసారి చదివి పడేయరు, అది పడేయాలి ఫిక్షన్. విజయానికి 5 మెట్లయితే ఇంట్లో ఉంచుకొని ఇంకోళ్ళు వస్తే వాళ్ళకి ఇవ్వచ్చు. దాంట్లో ఈ పుస్తకాలకు ఉన్న వాల్యూ ఈ పుస్తకాలకు లేదు. అందుకని ఫిక్షన్స్ నేనే కాదు అసలు ఎవరు రాయట్లేదు.